హైదరాబాద్ రామంతాపూర్లోని కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కులగణనపై అవగాహన కల్పించారు. కులగణన సర్వేలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు రీసర్వే కొనసాగుతుందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేత ఆకారపు అరుణ్ పటేల్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మేడ్చల్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఝాన్సీరాణి పాల్గొన్నారు. సుమారు 1 లక్ష మందిని ఇంటింటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కొన్ని దగ్గరలల్లో మిస్ అయ్యి ఉండొచ్చు, కొన్ని దగ్గరలల్లో ప్రజలు కూడా ఎందుకు చెప్పాలి మేము ఇన్ఫర్మేషన్, ఇన్ని డీటెయిల్స్ అంటే దగ్గర 57 డీటెయిల్స్ ఉన్నాయి, ఎందుకు చెప్పాలనే పద్ధతిలో కొద్దిగా వెనకడుగు వేయటం జరిగింది. అయితే నా విజ్ఞప్తి ఒకటే, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆయా కులాల వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుంది. సుమారు 5-6 వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు. దాంతో అనేది మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాము. ఈరోజు మాతో పాటు సహకరించినటువంటి ఆఫీసర్స్కు మేడ్చల్ జిల్లా